రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే ఎవరైతే ఉన్నారో 3, 4, 5, 10, 20 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులనేవైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి మీ అందరి ఖాతాలైతే చెక్ చేసుకోండి. అందరికీ రైతు బంధు అమౌంట్ అనేదైతే ఖాతాల్లో జమ చేశారు. ఈరోజు కూడా వచ్చేసి ఇప్పటి వరకు కూడా వచ్చేసి ఈరోజు 87% మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అయ్యాయన్నమాట. దాదాపుగా వచ్చేసి అన్ని జిల్లాల వారికి డబ్బులనేవైతే ఖాతాల్లో జమ చేస్తున్నారు. మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని మీకు డబ్బులనేవైతే వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు ఒకవేళ మీకు డబ్బులు వచ్చుండుంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, మీది ఏ జిల్లా, ఏ ఊరు, మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మిగతా రైతులు ఎవరైతుర్రో వాళ్ళకు కూడా మీ వల్ల ఒక కామెంట్ వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట ఈరోజు అమౌంట్ వచ్చాయని చెప్పేసి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే రైతు బంధు డబ్బుల విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నట్టుగానే మనకి రైతు బంధు అమౌంట్ అయితే అందరి ఖాతాల్లో జమ చేశారనమాట. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. డబ్బులు అనేవి అయితే అందరి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇవి 3 ఎకరాల నుంచి ఈ రోజు వచ్చేసి 8 ఎకరాలు 7 ఎకరాలు ఉన్నా కూడా పడ్డాయి అనమాట. 7, 10 గుంటలు కూడా ఈరోజు డబ్బులు అయితే పడ్డాయి. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఇలా వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళందరికీ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. 6 ఎకరాలు, 7 ఎకరాల వరకు అయితే 6.5 అలా 7 ఎకరాల వారికి 7, 10 గుంటలు ఉన్న వారికి డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట. మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి. తప్పకుండా డబ్బులు అయితే అందరికీ పడుతున్నాయి, పడ్డాయి కూడా. మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు. రైతు భరోసా గురించి వీడియో చేయాలా వద్దా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ రైతు భరోసా గురించి కూడా వీడియో చెయ్యని చెప్తే మాత్రం నేను తప్పకుండా రైతు భరోసా గురించి కూడా వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. ఎకరానికి 15,000 చొప్పున ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుందన్నమాట. తప్పకుండా మీకు రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి. ఆ డబ్బులనేవి ఎవరైతే కౌలు రైతులు తప్పకుండా సాగు చేస్తున్న భూమి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఎకరానికి 15,000 చొప్పున మనకైతే ఈ రైతు భరోసా కూడా అందుతుంది. అలానే రైతు 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు కదా. 2,00,000 రుణమాఫీ అనేది మనకి వచ్చే నెల ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి మనకైతే 2,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నారు. ఆ 2,00,000 రుణమాఫీ అనేది కూడా మనకి 2019 నుంచి ఎవరైతే 2022 వరకు మనకి తీసుకున్న లోన్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అయితే చేస్తున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి. ప్రభుత్వం వాటి గురించి కూడా మనకు ఆన్లైన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందన్నమాట ఈ 2 రోజులలో. ఈ 2 రోజుల్లో ఆన్లైన్‌లో మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రక్రియ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికి అందిస్తాను. ఆ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా నేను వీడియో చేస్తానన్నమాట. అలానే ఈ ఏవైతే 2,00,000 రుణమాఫీ కాకుండా ఇంకా గ్యాస్ సిలిండర్‌కి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలానే చేయూత పింఛన్ల గురించి కూడా అడుగుతున్నారు. చేయూత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఈ వృద్ధులైతే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే వీళ్ళందరికీ కూడా డబ్బులనేవి ఇస్తాం. కాకపోతే ఆ అమౌంట్ అనేది 3 నెలలది టోటల్‌గా వచ్చేసి 3 నెలల నుంచి మనకు రావట్లేదు. ఈ 2 నెలల అమౌంట్ అనేది ఈ నెల మార్చ్‌లో మనకి ఎండింగ్‌లో అయితే ఇస్తామని చెప్పారనమాట. ఒకవేళ మనకి ప్రభుత్వం చెప్పినట్టుగానే గనక మార్చ్ ఎండింగ్‌లో ఇస్తే మనకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తారు. ఇన్ఫర్మేషన్ అందజేసిన వెంటనే కూడా నేను మీ అందరికీ వీడియో చేసి ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ అందరికైతే యూజ్ అవుతుంది.